Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ప్రశ్నించేది ఇంకెప్పుడు? పవన్కు దూరం అవుతున్న కాపు సామాజిక వర్గం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నీతి నిజాయితీల పట్ల ఎవరికి అనుమానం లేదు. అదే సమయంలో ఆయన మౌనం కూడా పార్టీని డ్యామేజ్ చేస్తుందంటున్నారు. ప్రభుత్వ నిర్ణయాల విషయాల్లో కానీ కొన్ని సంఘటనలపై కానీ పవన్ కళ్యాణ్ సరైన రీతిలో స్పందించకుండా సైలెంట్గా ఉండడం ప్రధానంగా జనసేన పార్టీ నేతలు కేడర్లోనూ అంతకంటే ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలోనూ అసంతృప్తి ఉంది. ప్రశ్నిస్తానని పార్టీని పెట్టిన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తరువాత ఆ విషయాన్ని మర్చిపోయారన్న అభిప్రాయం ఎక్కువ మంది కాపు సంఘాల నేతలు కూడా వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో పవన్ వైఖరిని ప్రశ్నిస్తూ పోస్టులు పెడుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో ఆయన భాగస్వామి. ఆయనే ప్రశ్నిస్తే ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురవుతాయి. అదే సమయంలో కొన్ని కేసులకు సంబంధించి ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం అంతర్గత సంభాషణలలో రాష్ట్రంలో శాంతి భద్రతలు అంత బాగా లేవన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎక్కువగా అత్యాచారాలు, హత్యలు జరుగుతుండడం పట్ల ఆయన కలత చెందినట్లు పార్టీకి చెందిన ముఖ్య నేతలు చెబుతున్నారు. గతంలోనే హోంమంత్రి పదవిని తాను తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించిన పవన్ కళ్యాణ్ తర్వాత పదుల సంఖ్యలో జరిగిన సంఘటనలపై మాత్రం బాహాటంగా స్పందించకపోవడాన్ని కాపు సంఘం నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కేవలం తాను కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతను కాదని అన్ని వర్గాలకు చెందిన నేతనని గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలను కొన్నింటిని మంత్రివర్గ సమావేశంలో ప్రశ్నిస్తున్నారని, కానీ బహిరంగంగా మాట్లాడే అవకాశం ఆయనకు ఇప్పుడు ఉండదని పార్టీ నేతలు చెబుతున్నారు. అయినా ఎప్పటికప్పుడు అన్యాయం జరిగితే వెంటనే స్పందిస్తున్నారని, అందుకు ఉదాహరణ భీమవరం డీఎస్పీ జయసూర్యపై చంద్రబాబుకు ఫిర్యాదు చేశారని ఉదాహరిస్తున్నారు. సివిల్ వ్యవహారాలలో తలదూరుస్తున్నారని, వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని మంత్రి నాదెండ్ల ద్వారా చంద్రబాబుకు సమాచారం అందించారని అంటున్నారు. అయినా సరే పవన్ కళ్యాణ్ మాత్రం ఇంతకు ముందులా ఫోర్స్గా లేకపోవడం, అన్యాయాన్ని ప్రశ్నించకపోవడంపై సొంత పార్టీ నేతలతో పాటు కాపు సామాజిక వర్గం నుంచి కూడా విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తోంది.